మీరు? ఏం కావాలి మీకు? ఇందాక డాన్స్ చేసిన అమ్మాయి కావాలి. నేనే? నాతో మీకేం పని? నువ్వు కాకుండా ఇంకొక అమ్మాయి డాన్స్ చేసిందే, ఆ అమ్మాయి కావాలి. ఇంకో అమ్మాయా? ఏ కలగన్నారా? ఈ రోజు క్లబ్ లో డాన్స్ చేసింది నేనే. కావాలంటే మేనేజర్ని అడగండి. ఏంటి భాయ్ వింతగా ఉందే? ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒకసారి లోపల చూడొచ్చా? ఓ ఎస్. సారీ మిస్, సారీ ఫర్ ది ట్రబుల్. ఇట్స్ ఓకే. ఏం భాయ్ కిక్ ఎక్కువైందా? రివర్స్ లో ఉన్నావు? కరెక్ట్ బ్రదర్, కరెక్ట్. కిక్ ఎక్కువే. ఇందాక మన కళ్ళ ముందుకొచ్చిన డాన్సర్ మన కళ్ళ ముందు చచ్చిన శారదలా కనిపించింది. నాకు డౌట్ వస్తుంది డేవిడ్. ఏ ఒక్కరికో మంది ఎక్కువడం కిక్కెక్కడం సహజం, కానీ మన నలుగురు కళ్ళకి ఆ డాన్సర్ శారదలా ఎలా కనిపించిందా అని. సింపుల్. నాలాగే మీ అందరికీ ఎక్కువే ఉంటుంది. గిరి భాయ్ ఫుల్ బాటిల్ సోడా తాగినట్టు తాగుతాడు కదా, అతనికి మందు ఎక్కువైందంటే మనకి నమ్మం. ఆలోచిస్తుంటే ఇదేదో మిస్టరీలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. కావాలని ఆ డాన్సర్ అలాంటి మాస్క్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. అవును గిరి, నాకు అదే అనుమానంగా ఉంది. ఆ పిల్లెవరో, ఎందుకు అలా ప్రవర్తించిందో తెలుసుకోవాలి. రేపటి నుంచి ఆ అమ్మాయి మీద ఒక కన్నేసి ఉంచండి. నేనెవరో మీకు తెలియదు అనుకుంటాను. ఇందాక క్లబ్ లో పాడిన వ్యక్తిని, ఇప్పుడు మీ నలుగురు జీవితాలకి మంగళం పాడడానికి వచ్చిన శారద అన్నని. ఇందులో మీ నలుగురు పేర్లతో రాయబడిన 4 బుల్లెట్స్ ఉన్నాయి. అంగుళం కదిలారో ఆ చిత్రగుప్తుడు కూడా మిమ్మల్ని గుర్తించలేనంతగా చిత్రవధ చేస్తాను. జాగ్రత్త. ఇడియట్. మీకేం అపకారం చేసిందని నా చెల్లిని పొట్టన పెట్టుకున్నారా? అపకారికి కూడా ఉపకారం చేసే ఆ అమాయకులు మీకేం ద్రోహం చేసిందని ఇంత దారుణాన్ని కొడిగట్టారు. పాపం అంటే ఏమిటో తెలియని నా చిటి తల్లి మీ పట్ల ఏం నేరం చేసిందని ఇంత ఘోరాన్ని కొడిగట్టారు. డోంట్ ప్లే సచ్ డర్టీ ట్రిక్స్ హియర్. రెప్పపాట్లో మీ నలుగురిని పిచ్చి కుక్కలను కాల్చి చంపగలను, కానీ నా మిమ్మల్ని అలా చంపను. మీరంత తేలిగ్గా చావకూడదు. చంపటం వినోదమైన మీకు చావు ఎంత బాధాకరమైనదో తెలుసుకుని మరీ చావాలి. ఆడపిల్లల మానాలతో ఆడుకునే రాక్షసులకు మీ చావులు హెచ్చరిక కావాలి. మిమ్మల్ని క్షణానికి ఒక అంగుళం చొప్పున చిత్రవధ చేసి మరీ చంపుతాను. ఆ బాధ భరించలేక మీరు అరిచే అరుపులు ఆ లోకాన ఉన్న నా చెల్లికి వినిపించేలా మరీ చంపుతాను. రేపు మీలో ఒకరు నా చేతిలో అతి దారుణంగా చస్తారు. రేపటి నుంచి రోజుకొకరు నా చేత అతి క్రూరంగా చంపబడతారు. ఆ దేవుడే దిగి వచ్చినా నన్ను ఆపలేడు, మిమ్మల్ని కాపాడలేడు. ఇట్స్ మై ఛాలెంజ్. ఆవేశపడుతున్నారు రవి. వాళ్ళను చంపి ఆ పాపపు రక్తంతో మీరెందుకు అపవిత్రులు అవుతారు? వాళ్ళని పోలీసులకు పట్టిస్తే చట్టమే శిక్షిస్తుంది కదా. చట్టం నా చెల్లిని కాపాడగలిగిందా ఈ చట్టం? ఒక అమ్మాయి రక్షణ కల్పించగలిగిందా ఈ చట్టం? ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న వాళ్ళని పట్టుకోగలిగిందా ఈ చట్టం? చట్టం మీద న్యాయం మీద నాకు నమ్మకం పోయింది తాత. అందుకే ఆ రాక్షసులు నేనే మట్టు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఆ పని చేస్తే మీరు చట్టానికి శత్రువులు అవుతారు. చట్టానికి శత్రువునైనా లోకం మొత్తానికి విరోధమైనా సరే ఆ నీచుల రక్తంతో తర్పణ ఇచ్చి నా చెల్లెలాత్మ శాంతించేలా చేయిందే నేను నిద్రపోనత. నా నిర్ణయానికి తిరుగులేదు. వాళ్ళు ఎంతకైనా తెగించిన వాళ్ళు రవి. మీ మీద పగబట్టి మీరుండే చోటు కనిపెట్టి మీకు ప్రమాదం తలపెడతారు. మనం మా ఇంటికి వెళ్దాం రండి.
వాళ్ళ గురించి భయపడి పారిపోవటమా? నెవర్. వాళ్ళ గురించి భయపడి కాదు, నా మీద జాలిపడి ఒప్పుకోండి ప్లీజ్, కాదనకండి. దానికి నేను ఒప్పుకోను. హత్యలు అవి చేసేవాడిని, రౌడీలతో గొడవ పెట్టుకునేవాడిని నా కొంపలో ఉంచుకోలేను. ఆ కొరివితో తల గోక్కోలేను. 4 రోజులు ఇక్కడ ఉంటారు నాన్న. ఈ లోపు ఆయన మనసు మార్చి ఏ ఊరైనా పంపిస్తాను. నో. ఈ లోపల పోలీసులకు వైపు రౌడీలకు వైపు మనల్ని వాయించేస్తారమ్మా. ఇన్నేళ్లుగా కాకి బట్టలు ఎర్ర టోపీ ఈ ఆవరణలో అడుగుపెట్టలేదు తెలుసా? నేను జనడబ్బా రైల్లోకి విసరడానికి రైల్వే స్టేషన్కి, మ్యాటర్ తెచ్చుకోవడానికి రేడియో స్టేషన్కి తప్ప ఎన్నడూ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. పోలీసులు ఎన్నడూ నా ఇంట కాలు పెట్టలేదు. సాటి మనిషికి మాత్రం సాయం చేయలేమా నాన్న ప్లీజ్. ఓకే ఈ ఎన్నెన్లు ఇది జాలిగుండమ్మా. కన్న కూతురి కోరికను కాదలేడి ఈ ఎన్నెన్లు. నీ ఇష్ట ప్రకారమే. కానీ ఎక్కడున్నాడు అతను? గదిలో ఉన్నాడా? డెఫినెట్లీ. తర్వాత మాట్లాడతాను. టేక్ యువర్ సీట్. అన్ని బంగారు నగలేనా లేక డైమండ్స్ కూడా డీల్ చేస్తుంటారా? ఈ ఊరు మొత్తానికి యూనో మందే లీడింగ్ షాప్. ఈ షాప్ మాలిక్ ఎవరు? నేనే. ఏం కావాలి? మీరే కావాలి. ఐ వాంట్ యూ. అంటే మీరనేది? మీతో కాస్త పర్సనల్ గా మాట్లాడాలి భాయిజాన్. మాల్ కి బాత్. అర్థమైంది. రండి ప్లీజ్ కమ్. రండి సార్. రండి సార్. టేక్ యువర్ సీట్. చాలా పెద్ద షాప్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా మందిని ఆర్పి చెడ్డ తోవలు తొక్కి బాగా సంపాదించుంటున్నారు. ఏదో గుట్టు చప్పుడు కాకుండా నడుపుకొస్తున్నాను సార్. వెల్, అసలు పాయింట్కి వచ్చేస్తున్నాం. మేము డైమండ్స్ స్మగుల్ చేస్తుంటాం. ఐ సీ. సింగపూర్ నుంచి నిన్ననే షిప్ వచ్చింది. 50 లక్షలు విలువైన డైమండ్స్ నా దగ్గర ఉన్నాయి. అవి మీ ఇండియన్ మార్కెట్ లో సుమారు 1 crore, 1 కోటి రూపాయల విలువ చేస్తాయి. అలాగా? సరుకు ఎక్కడుంది? నా దగ్గరే ఉంది. డీల్ ఓకే అయితే సప్లై చేస్తాం. శాంపుల్స్ తెచ్చారా? వై నాట్? చూడండి. హలో అహ్మద్. ఫర్ మీ. అహ్మద్ హియా. ఆదా బరస్ జిన్నా భాయ్. 55 లక్షలు ఇస్తామన్నారా? ఇప్పుడే ఈ భాయిజానికి డైమండ్స్ చూపించారు. ఇది తేలాక అది ఫైనలైజ్ చేద్దాం. షాజా ఖైర్. మా కజిన్ ఏదో పార్టీ వచ్చిందంట. డైమండ్స్ కి 55 లక్షలు ఇస్తామన్నారట. వద్దు, ఇవి నేనే తీసుకుంటాను. నాకే అయ్యుంటుంది. హలో. ఓ గుడ్ మార్నింగ్ మస్తాన్ వలీ భాయ్. ఐసి 58 లక్షలు. 5 నిమిషాలు వచ్చేస్తాను. సారీ భాయిజాన్, అవతల మాకు పెద్ద బేరాలు వచ్చాయి. అహ్మద్ భాయ్, ఈ డైమండ్స్ నేనే తీసుకుంటాను. అవతల బేరం 58 లక్షలు. ఐ విల్ గివ్ 59. 59 లక్షలు ఇస్తాను. ప్లీజ్ దయచేసి ఫోన్ మాత్రం తీయకండి. రౌండ్ ఫిగర్ 60 లక్షలు ఇస్తాను. డీల్ ఓకే చేయండి. ఓకే ఓకే. మీరు రాత్రి సరిగ్గా 10 గంటలకు సముద్ర పొడ్డుకు రండి. ఒంటరిగా రావాలి. పూర్తి క్యాష్ పట్టండి. మీ పని పూర్తి చేస్తాం. ఓకే. ఆ అహ్మద్ తోక జాడించడానికి ప్రయత్నించాడో ఏలా వేస్తానో మీరు వద్దురు గాని దాక్కోండి. ఆదా బరస్ సేజీ, ఆదా బరస్. సరుకేది? సరుకు
సరుకు తోటలో ఉంది. పదండి. అయ్యే ఇంకా ఎంత దూరం? మీ ఇంటికి శ్మశానానికి ఉన్నంత దూరం ఉంది భాయ్జాన్. జానువా, అయ్యే అదిగో సరుకు. జాయియే దేఖియే. తీసుకుందేమిటి? నీ శవాన్ని పాతి పెట్టిన గొయ్యి పూడ్చడానికి రా రాస్కెల్. నా నుంచి ఎంత దూరం పారిపోలేవు? నువ్వా? వద్దు 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 వద్దు, నన్ను చంపొద్దు. వద్దు, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు.